హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ గార్డెనింగ్. ఈ గార్డెనింగ్ ఛానల్లో మీకు ఎన్నో టిప్స్ దొరుకుతాయండి గార్డెన్కి సంబంధించి. ఈ రోజైతే అరేకా పామ్ ప్లాంట్స్ గురించి మంచి టిప్స్, మంచి హార్వెస్ట్ అండ్ ప్లాంటేషన్ ఎలా చేయాలి కూడా చెప్తానండి. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇవి నేను ప్రేమతో పెంచుకున్న అరేకా పామ్ ప్లాంట్స్ అండి. ఈ సీడ్స్, ఈ మొక్క గురించి నేను ఆల్రెడీ కొన్ని షార్ట్స్లో పెట్టున్నా 1 month or 2 months బ్యాక్. ఆ సీడ్స్ అన్నీ పడిన తర్వాత నాకు ఇన్ని మొక్కలు వచ్చినాయండి. నెంబర్ మీరు గెస్ చేయగలరా? మేబీ 100 to 1000 ఉండొచ్చు మై గెస్ అయితే. తీసిన తర్వాత కూడా కానీ తెలియదు కదా మనకి ఎన్ని ఉన్నాయో. అయితే నేను ఇందులో కొన్ని ప్లాంట్స్ని ఈరోజు తీసేద్దామని డిసైడ్ చేసుకున్నా అండి. ఎందుకు అంటే ఇవి చాలా ఒత్తుగా పెరిగిపోతున్నాయి అన్నమాట. ఇంత ఒత్తుగా పెరిగినప్పుడు అన్ని ప్లాంట్స్కి బలం ఉండదు కాబట్టి కొంచెం బాగా ఎదిగిన మొక్కల్ని తీసి ప్లాంటర్స్లో పెట్టేస్తే మిగిలిన మొక్కలు చాలా బలంగా పెరుగుతాయని నేను అనుకున్నా. సో అనుకున్నది తడవగా స్టార్ట్ చేసేసాను అనమాట. ఈ మొక్కల్ని తీసేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా వేరుతోటి విత్తనంతోటి తీస్తున్నానండి. ఎందుకు అంటే అలా తీస్తేనే మొక్కలు మనకి ప్లాంటర్స్లో చాలా బలంగా చక్కగా నాటుకుంటాయన్నమాట. చక్కగా నాటుకున్న మొక్కలు మంచి ఎరువులు ఇచ్చామనుకోండి బలంగా పెరుగుతాయి. అండ్ నేను ఇప్పుడు అరేకా పామ్ ప్లాంట్స్కి ఏ ఫెర్టిలైజర్ మంచిదో చెప్తానండి. ఒక్కొక్క టిప్ మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ అరేకా పామ్ ప్లాంట్స్కి చాలా మంచి ఫర్టిలైజర్. అది ఒక్కటి చాలండి మీ అరేకా పామ్ ప్లాంట్ లావిష్గా, గ్రీన్గా, బుషీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అయితే అది ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి కూడా చెప్పేస్తా. 2 spoons ఎప్సమ్ సాల్ట్ని 1 liter వాటర్లో కలిపేసి ప్లాంటర్ సైజుకి తగ్గట్టుగా 250 ml ఇస్తే చాలండి. వీక్లీ వన్స్ ఇచ్చారంటే చాలా బాగుంటుంది. 15 daysకి ఒక్కసారైనా ఇవ్వచ్చు. అండ్ ఇంకొక టిప్ అండి, అరేకా పామ్ ప్లాంట్స్ని ఎండలో పెట్టొచ్చా, ఇండోర్లో పెట్టొచ్చా, ఎక్కడ పెట్టాలి, హెల్దీగా పెరగాలి అంటే చాలామందికి డౌట్ ఉంటుంది. అరేకా పామ్ ప్లాంట్స్ పార్షియల్ షేడ్ని ఇష్టపడతాయండి. డైరెక్ట్ సన్లైట్లో అస్సలు పెట్టకూడదు. డైరెక్ట్లో సన్లైట్లో పెట్టిన ప్లాంట్స్ యొక్క ఆకులు ఐదర్ ఎల్లో కలర్కి రావడం కానీ, ఆకులు చివరిన బ్రౌన్ కలర్కి వచ్చి మాడిపోవడం కానీ జరుగుతుందన్నమాట. అలా ఎక్కువ వాటర్ ఇచ్చినా కూడా జరుగుతుందండి. అందుకని అరేకా పామ్ ప్లాంట్స్కి ఎక్కువ వాటరింగ్ ఇవ్వకూడదు, డైరెక్ట్ సన్లైట్లో అస్సలు పెట్టకూడదు. సెమీ షేడ్లో పెట్టాలన్నమాట. ఇండోర్ ప్లాంట్స్గా పెంచుకోవచ్చండి. అరేకా పామ్ ప్లాంట్స్ని ఇండోర్స్గా తప్పనిసరిగా పెంచుకోవచ్చు. ఎందుకు అంటే ఇండోర్లో ఉన్న కాలుష్యాన్ని తగ్గిస్తుంది. మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ని అరేకా పామ్ ప్లాంట్స్ పీల్చుకుంటాయన్నమాట. సో దట్ ఇంట్లో పొల్యూషన్ లేకుండా హెల్ప్ చేస్తాయి. మన ఫ్రిడ్జ్, రెఫ్రిజిరేటర్స్, ఏసీస్ నుంచి వచ్చే వాటిల్ని కూడా అరేకా పామ్ ప్లాంట్స్ తీసుకుంటుందండి. ఇది యాంటీ పొల్యూటెంట్ ప్లాంట్ అన్నమాట. పొల్యూషన్ని తగ్గించే ప్లాంట్. నాసా కూడా అప్రూవ్ చేశారండి. ఇకపోతే ఇండోర్లో పెంచుకున్న ప్లాంట్స్ని ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే వారానికి ఒక్కసారి ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇస్తూ వారానికి ఒక్కసారి సెమీ షేడ్లో బయట పెట్టాలండి ప్లాంట్. 1 రోజు మొత్తం అట్లీస్ట్ 8 hours అయినా పెట్టాలి. అట్లా వీక్లీ వన్స్ మీరు పార్షియల్ సన్లైట్లో పెట్టి మళ్ళీ లోపల పెట్టుకుంటే చక్కగా చాలా ఇయర్స్ ఉంటుందండి అరేకా పామ్ ప్లాంట్. ఇంకొకటి, అరేకా పామ్ ప్లాంట్ హెల్దీగా గ్రో అయినప్పుడు ఆ కుండీ మొత్తం కూడా వేరు మొక్కలు వచ్చేస్తాయండి. అంటే వేరు నుంచి కూడా మొక్కలు వస్తాయన్నమాట. అప్పుడు మీరు పాటర్ మార్చుకోవాలండి, కుండీ మార్చుకోవాలి. కుండీ మార్చుకునేటప్పుడు పెద్ద సైజ్ కుండీ తీసుకోవచ్చు, లేకపోతే అదే సైజ్ కుండీ 2 తీసుకుని ఆ మొక్కని హాఫ్ చేసి రూట్ బాల్తో సహా హాఫ్ చేసి 2 కుండీలో పెట్టారనుకోండి మీకు 2 వస్తాయన్నమాట. 2 మొక్కలు అవుతాయి. మీ పేషెన్స్ని బట్టి 4 కుండీస్లో కూడా పెట్టుకోవచ్చు. అయితే పెట్టుకున్న వాటికి కంపల్సరీగా వెంటనే ఎప్సమ్ సాల్ట్ ఇచ్చి చక్కగా మేనేజ్ చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు వాటర్, మాయిశ్చర్ లేకపోతే వాటర్ ఇవ్వడం, ఎక్కువ వాటరింగ్ లేకుండా ఉండడం కూడా చూడాలి. సో ఇప్పుడు నేను ఖాళీ చేశానండి కొన్ని ప్లాంట్స్. ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. ఈ ప్లాంట్స్ అన్నిటినీ నెక్స్ట్ రౌండ్లో తీస్తానన్నమాట.
ప్రస్తుతానికి నేను ఒక 10 కుండీస్ని రెడీ చేసుకున్నా పాటింగ్ మిక్స్తో. ఇప్పుడు నేను పాటింగ్ మిక్స్ కూడా చెప్పేస్తానండి. ఈ ప్రెజెంట్ నేను తీసుకున్న పాటింగ్ మిక్స్ ఏంటంటే గార్డెన్ సాయిల్ 40%, వర్మీ కంపోస్ట్, అది కౌడంగ్ మాన్యూర్తో తయారు చేసిన వర్మీ కంపోస్ట్ 40%, 10% ఎప్సమ్ సాల్ట్ అండ్ మిగతా 10% కౌడంగ్ యాష్ ఇచ్చానండి. ఎందుకు అంటే ఇది వర్షాకాలం కాబట్టి ఎక్కువ వాటర్ లాగిన్ అవ్వకుండా ఆ కౌడంగ్ యాష్ అంటే ఆవు పిడికలతో తయారు చేసిన బూడిద ఏం చేస్తుందంటే రూట్ రాట్ రాకుండా చేస్తుందండి. అంటే వేరు కుళ్ళకుండా చేస్తుందన్నమాట. వేర్లు ఎందుకు కుళ్ళుతాయండి? ఎక్కువ వాటర్ లాగిన్ అయితే అవుతాయి. సో ఆ హాని జరగకుండా యాష్ ఏం చేస్తుందంటే వాటర్ని డీహైడ్రేట్ చేస్తుంది అన్నమాట. సో అందుకని నేను కౌ డంగ్ యాష్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది రైనీ సీజన్ కాబట్టి, అదే సమ్మర్లో అయితే ఇవ్వనవసరం లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తున్నానండి. యాక్చువల్లీ 175 ప్లాంట్స్ వచ్చినాయి అన్నమాట. సో ఈ ప్లాంట్స్ అన్నిటిని ఫస్ట్ నేను సైజుల వారీగా డివైడ్ చేసేసుకుంటాను అన్నమాట. సో నెక్స్ట్ మీరు ఎలాంటి ప్లాంటర్స్, ఏ సైజ్ ప్లాంటర్స్ అరేకా పామ్ ప్లాంట్కి సూటబుల్ అవుతాయి అనుకుంటున్నారు కదా, 12 ఇంచెస్ సరిపోతుందండి. 16 ఇంచెస్ కూడా ఉండొచ్చు, బట్ అది స్పేస్ ఎక్కువ ఆక్రమిస్తుంది, హైట్ కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. మనకి అరేకా పామ్ ప్లాంట్ ఏ సైజులో ఎంత ఎత్తు పెరగాలి అనే దాన్ని బట్టే మనం ప్లాంటర్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఈవెన్ టేబుల్ టాప్స్లో పెట్టుకోవాలి అంటే చిన్నవి 5 ఇంచెస్ పాట్, 7 ఇంచెస్ పాట్ కూడా సరిపోతుందన్నమాట. 12 ఇంచెస్ పాట్లో పెట్టుకుంటే మనకి డోర్స్ పక్కన అటు ఇటు పెట్టుకోవచ్చు. అలా కాకుండా లివింగ్ ఏరియాలో అంటే హాల్లో ఒకటే పెద్ద అరేకా పామ్ మొక్క పెట్టాలి అంటే 16 ఇంచెస్ 20 ఇంచెస్ పాట్ తీసుకోవాలండి. అట్లా మనకి అరేకా పామ్ ప్లాంట్ ఎంత హైట్ కావాలి అనే దాన్ని బట్టి మన ప్లాంటర్ని అంటే కుండీని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అయితే మట్టి కుండీ బెస్టా, ప్లాస్టిక్ కుండీ బెస్టా, సిమెంట్ కుండీ బెస్టా అంటే ఏ కుండీ అయినా పర్వాలేదండి అరేకా పామ్ ప్లాంట్కి. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు అరేకా పామ్ ప్లాంట్ యొక్క యూజెస్ చెప్తానండి. ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైయర్, అంటే మన చుట్టూ ఉన్న గాలిని శుభ్రపరుస్తుంది అన్నమాట. గాలిని శుభ్రపరచడం ఏంటి అనుకుంటున్నారా? మన గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అనే పొల్యూటెంట్ గ్యాస్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతుందండి. ఈవెన్ మన నుంచి కూడా మనం రెస్పిరేషన్ చేసినప్పుడు గాలి తీసుకునేటప్పుడు ఆక్సిజన్ తీసుకుంటాం, బయటకు వదిలేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్. అంటే కార్బన్ డైఆక్సైడ్ మనకు అవసరం లేదు కదా, మరి అవసరం లేని కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్లో కలుస్తుంది కదా. ఆ ఎయిర్ ఎలా ప్యూరిఫై అవుతుంది? ఈ అరేకా పామ్ ప్లాంట్స్ ఆ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటాయండి. ఒక అరేకా పామ్ ప్లాంటే కాదు, స్నేక్ ప్లాంట్, జెడ్ ప్లాంట్ కూడా తీసుకుంటాయి, స్పైడర్, ఇవన్నీ కూడా నాసా అప్రూవ్డ్ ప్లాంట్స్ అండి. నాసా ఎందుకు అప్రూవ్ చేసిందంటే పొల్యూషన్ని అరికట్టడానికి అనమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ని కారం చేసే వాయువు కాబట్టి, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్ పొల్యూటెంట్ కాబట్టి ఎక్కువగా మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి అట్మాస్ఫియర్లోకి వెహికల్స్ ద్వారా, ఎలక్ట్రానిక్ గూడ్స్ ద్వారా, ఇలా అవన్నీ మనని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ప్లాంట్స్ బెస్ట్ అండి. అరేకా పామ్, జెడ్ స్నేక్ అనమాట. సో ఇండోర్స్గా కూడా పెట్టుకోవచ్చు, అందుకనే అరేకా పామ్. ఇవి షార్ట్స్ వచ్చినాయి, మీడియం సైజ్ అండ్ లాంగ్ సైజ్. ఆ షార్ట్స్ ఏమో నేను చిన్ని ప్లాంటర్లో పెట్టడానికి ట్రై చేస్తాను అండి. ఈ పెద్దవేమో ఈ 12 ఇంచెస్ పాట్లో పెట్టేస్తాను. అయితే ఈచ్ ప్లాంటర్లో నేను 20 ప్లాంట్స్ పెడుతున్నానండి. ఎందుకు 20 ప్లాంట్స్ పెడుతున్నాను అంటే బుషీగా రావడానికి అనమాట. ఇది నేను సేల్ కోసం తీసుకున్నానండి ప్లాంటర్స్. యాక్చువల్లీ నేను ప్లాంటర్స్ కొనను. ఇంట్లోకైతే నేను అరేకా పామ్ ప్లాంట్స్ని ఆయిల్ టిన్స్, ఇంకా పెయింట్ డబ్బాలు, వీటికి పెయింట్ వేసేసి పెట్టేస్తానమాట. బట్ ఇవి ఎవరో అడిగారండి, ఆర్డర్ ఉంది, అందుకని నేను ఈ కుండీలు కొనడం జరిగిందనమాట. వాళ్ళకి ఇవ్వకూడదు కదండి, షాప్స్లోను కమర్షియల్ ఏరియాస్లోనూ పెట్టుకుంటారు కదా, అందుకోసమని నేను ఈ కుండీస్ కొనడం జరిగిందనమాట. నాకు ఇది ఈచ్ పాట్ 30 రూపీస్ పడిందండి. సో ఇట్లా నేను 20 ప్లాంట్స్ని పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వర్షం కూడా వస్తుంది కాబట్టి చాలా మంచిగా గ్రో అవుతాయని అనుకుంటున్నాను. ఇంకా మీకు కూడా అరేకా పామ్ ప్లాంట్స్ కావాలంటే నేను సప్లై చేస్తానండి. ఈచ్ ప్లాంట్ 5 రూపీస్ మాత్రమే. అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరే భరించాలి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను,
దానికి మీరు ఆర్డర్స్ కావాలి అంటేనే మీ అడ్రస్ని పోస్ట్ చేయండి అండ్ ఎన్ని ప్లాంట్స్ కావాలో చెప్పండి. సో దట్ నేను మీకు పోస్ట్ చేయగలను. నెక్స్ట్ ప్లాంట్స్ అమ్ముతున్నారా అంటారు. ఊరికే ఇచ్చేస్తే ఎవరికి వాల్యూ ఉండదండి. నేను అట్లా లాస్ట్ 2 years చాలామందికి చాలా ప్లాంట్స్ని ఇచ్చేసాను. వాళ్ళు ఫ్రీగానే వస్తుంది కదా అని సరిగ్గా కేర్ తీసుకోక వాటర్ ఎక్కువ పోసేసి డైరెక్ట్ ఎండ్లో పెట్టేసి చంపేయడం జరిగిందండి. సో నేను వాల్యూ తెలియాలి అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకున్న ప్లాంట్స్ని నేను ఇస్తున్నాను, హెల్దీ ప్లాంట్స్ని. సో దట్ నాకు కావాల్సిన ప్లాంట్స్ నేను కొనుక్కోవాలి కదా, అందుకని అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ ప్లాంట్స్ అన్నిటిని కూడా కుండీలో పెట్టేస్తానండి. ఈ 12 inches పాట్లో నేను పాటింగ్ మిక్స్ రెడీగా చేసుకున్నాను. ఇందాక మీకు చెప్పినట్టు గార్డెన్ సాయిల్, కౌడంగ్ మాన్యూర్, ఎప్సమ్ సాల్ట్ అండ్ ఆవు పిడికలతో వచ్చిన బూడిద, ఇవన్నీ వేసుకుని ఈ ప్లాంట్స్ని ఇందులో పెట్టేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటి అంటే అరేకా పామ్ ప్లాంట్స్ మనం పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అన్నప్పుడు దానికి ఏమొస్తుందో చూడండి. ఒకవేళ లీవ్స్ ఎల్లో కలర్కి వెళ్ళిపోతున్నాయి అంటే ఎక్కువ వాటర్ ఇచ్చేస్తున్నారని అర్థం. లీవ్స్ చివరిన బ్రౌన్ కలర్ వస్తుంది అంటే ఎండలో పడుతుంది అని అర్థం. అండ్ రూట్ రాట్, వేరు కుళ్ళిపోయినా కూడా ఆకులు చివరిన బ్రౌన్ కలర్ వస్తుందండి. సో వేరు కుళ్ళుని ఎట్లా చేయాలి అంటే వేపపిండి ఒకటి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కౌడంగ్ యాష్ వేసాను కాబట్టి పర్వాలేదు. వేపపిండి బెస్ట్ అండి. మీరు పాటింగ్ మిక్స్లో వేపపిండి కూడా వేసుకుంటే ఈ వేరు కుళ్ళు రూట్ రాట్ అనేది ఉండదన్నమాట. ఎక్కువగా రూట్ రాట్ వచ్చి చనిపోతాయండి అరేకా పామ్. మనం వేరు చూడం కాబట్టి ఆకులు బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి అంటే వేరు కుళ్ళు వచ్చింది అన్నమాట. అప్పుడు మీరు కొంచెం సాయిల్ని లూజ్ చేసి వేపపిండి పొడి వేశారనుకోండి, నెమ్మదిగా వాటర్ తగ్గిస్తూ ఉండండి. అది కట్ చేసేయండి, ఆ బ్రౌన్ కలర్ది కట్ చేసేసిన తర్వాత మిగిలిన ప్లాంట్ అంతా సేఫ్గా హ్యాపీగా పెరుగుతుందన్నమాట. సో ఇట్లా నేను అన్ని కుండీస్లోకి పెట్టేసుకున్నానండి. మొత్తం 10 కుండీస్ వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ కూడా రెడీ ఫర్ ఆర్డర్, పిక్ చేసేసుకుంటారు వాళ్ళు వచ్చి. నెక్స్ట్ ఇంకా నా దగ్గర ఓల్డ్ అరేకా పామ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి, హెల్తీగా గ్రో అయిన 2 year ప్లాంట్స్. వాటికి ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట. ఈవెన్ నేను కూడా ఎక్స్పర్ట్ ఏం కాదు, పెద్ద గార్డెనర్ ఏం కాదు. బట్ 2-3 years ఈ ప్లాంట్స్తోనే ఉండడం వల్ల నాకున్న నాలెడ్జ్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా అరేకా పామ్ ప్లాంట్ లవర్స్ ఉంటే కనుక ఈ వీడియోని కంపల్సరీగా షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ చిన్న ప్లాంట్స్, బేబీ అరేకా పామ్ ప్లాంట్స్ని చిన్ని ప్లాంటర్స్లో పెట్టి డైనింగ్ టేబుల్ ఆర్ ఎనీ చక్కగా ప్లేసెస్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి. ప్లాంట్స్ చూడడానికి కూడా బాగుంటాయి, మనకి ఇంట్లో బయట పొల్యూషన్ లేకుండా హెల్ప్ చేస్తాయన్నమాట. సో చాలా కష్టపడి వీడియో చేశానండి. ఒక్కసారి వీడియో చేస్తేనేమో మధ్యలో ఆడియో మిస్ అయిపోయింది, తర్వాత చేస్తేనేమో వీడియో మిస్ అయిపోయింది. సో సెకండ్ టైం ఈ వీడియోని షేర్ చేస్తున్నా అండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మంచి వీడియోలు ప్లాంట్స్ గురించి ఇంకా చాలా ఉన్నాయండి నా ఛానల్లో. సో మీరు కూడా అన్నీ చూసి లైక్ చేస్తారనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.